సిరిసిల్లకు నామినేషన్ వేసినాక మొట్టమొదటిసారిగా సిరిసిల్ల పట్టణానికి రావడం జరిగింది. నేను రెండు విషయాలు మీ ద్వారా షేర్ చేసుకొని గౌరవ ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు మీ ద్వారా కొన్ని విషయాలు చెప్పదలుచుకొని ఈరోజు పత్రికా సమావేశాన్ని సిరిసిల్లలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడున్న ఎమ్మెల్యే గారు, ఇక్కడున్న మంత్రి కేటీఆర్ గారు ఈ రాష్ట్రానికి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర సమితికి కార్యనిర్వాహక అధ్యక్షులు. నేను ఈరోజు కేటీఆర్ గారిని అడుగుతున్నా, మీరే అధ్యక్షులు ఈ రాష్ట్రానికి, కానీ మీ ఎంపీటీసీల పైన, మీ జెడ్పీటీసీల పైన, మీ కౌన్సిలర్ల పైన మీకు నమ్మకం లేకుండా సిరిసిల్ల వాళ్ళందరినీ కూడా క్యాంప్కి తీసుకుపోయినరు. ఒక రాష్ట్ర అధ్యక్షుని పని ఇదేనా అని అడుగుతున్నాను. బ్రహ్మాండంగా మీరు సిరిసిల్లను డెవలప్ చేస్తున్నా, సిరిసిల్ల రాష్ట్ర పటంలోనే మొదటగా ఉంటుందని మొన్న వర్షానికి మన సిరిసిల్లలో చెరువు మొత్తం నీళ్లతోటి సిరిసిల్ల మునిగిపోయే పరిస్థితి వచ్చింది. మరి ఏం డిజైన్ చేసినట్టు మీరు కేవలం హైటెక్ మంత్రే, మున్సిపాలిటీ మంత్రికి మీరు పనికినారు. దానికి కూడా ఉదాహరణ చెప్తాను. మున్సిపాలిటీ మంత్రి మీరు కావాలంటే ప్రొద్దున 5కి లేచి మీరు కనీసం ఎక్కడెక్కడ క్లీనింగ్ అవుతుంది, ఏదో ఒక రోజు ఏదో ఊర్లో 5 గొట్టంగా మీరు ఏ రకంగా స్వీపింగ్ అవుతుందని కనీసం మీ నగరంలో నన్ను చూసి రానని అడుగుతున్నా. మున్సిపాలిటీ చట్టం ఏర్పడుతుంది. మున్సిపాలిటీ చట్టం ఏర్పడేటప్పుడు మీరు కౌన్సిలర్లకు ఏం గౌరవం ఇచ్చిండ్రు? చట్టంలో కౌన్సిలర్ల పేరే లేకుండా చేసిండ్రు. 500 సెక్షన్లు ఉన్న చట్టాన్ని తీసుకొచ్చి 226 చేసిండ్రు. అన్ని పవర్స్ లేవు దాంట్లో, కేవలం కౌన్సిలర్లను ఉత్సాహ విగ్రహాలుగా మార్చిండ్రు. మరి దీనిపై ఏం సమాధానం చెప్తారు కేటీఆర్ గారు? మీ దగ్గర జరిగినంత దళితులపై దాడి ఇంకెక్కడ జరగలేదు. 3rd డిగ్రీ పేరుతోటి చాలా దాడులు ఈ సిరిసిల్లలో జరిగినాయి. దళితులందరూ ఎట్లా ఓటెత్తారు? మీకు క్యాంపు రాజకీయాలకు తెరలేపారు మీరు. నేను రెండే విషయాలు మీ ద్వారా చెప్పాలనుకున్నా. ముఖ్యంగా ఈ జిల్లాకు 6 మంత్రులు ఉన్నారు, 13-15 మంది ఎమ్మెల్యేలు క్యాంపులో, 5 జిల్లా పరిషత్ చైర్మన్లు క్యాంపులో. ఎందుకు మీకు నమ్మకం లేదు అడుగుతున్నా. అంటే మీపై పూర్తిగా వ్యతిరేకత ఉన్నది. నేను ఈరోజు అడుగుతున్నా, మీ సిరిసిల్లలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో మీ రెబల్స్ క్యాండిడేట్, అంటే టీఆర్ఎస్ పార్టీ రెబల్స్ క్యాండిడేట్ 12 మంది గెలిచారు. మరి దానికి ఏం సమాధానం చెప్తావు? మీ మీద వ్యతిరేకత విపరీతంగా ఉంది. మున్సిపాలిటీలో ఒక కౌన్సిలర్కు ఏ రకంగా మర్యాద జరుగుతుందో మీరు సమాధానం చెప్పవలసిన బాధ్యత మీపైన ఉంది. ముఖ్యంగా ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలప్పుడు ఓట్లు కావాలి. తప్పనిసరిగా మీరు క్యాంపు రాజకీయాలతోటి ఓట్లు అడుగుతున్నారు. నేను ఈరోజు కేటీఆర్ గారికి ఒక ప్రశ్న అడుగుతున్నా. ఎన్నడన్నా రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లతోటి శిక్షణా తరగతులు పెట్టిందా అని అడుగుతున్నారు. శిక్షణా తరగతులు పెట్టే దమ్ము లేదు, కానీ విహారయాత్రకు తీసుకుపోయే దమ్ము ఉంది నీకు. ఈరోజు విహారయాత్ర ఎందుకు? ఓట్లే కావాలి. ఓట్ల కోసమే విహారయాత్ర. ఓట్ల తప్ప వేరే ధ్యాసనే లేదు. 5 నెలలు అక్కడ హుజరాబాద్లో నష్టం జరిగింది. మంత్రులు ఎక్కడ పోయినరు? ఎన్ని మంత్రులు, ఎంతమంది ఎలక్షన్లు వచ్చినా కానీ చివరిగా ఏమైంది? అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా చక్కగా చెప్పిండు, మీకు ఓటు ఆయుధాన్ని ఇస్తున్నా, మీరు ఓటు ఆయుధాన్ని వాడతారా, మీరు యుద్ధం చేస్తారా, లేకపోతే అమ్ముకుంటారా అన్నాడు. కాబట్టి సీక్రెట్ ఓటింగ్ పెట్టింది దానికోసమే. నేను సీక్రెట్ ఓటు పెడుతున్నా. సీక్రెట్ ఓటింగ్లో ఎవరికి తెలియదు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ సీక్రెట్ ఓటింగ్లోనే మీ సత్తాను చాటండి. ఆ ద్రోహులందరూ దగ్గర, ఉద్యమకారులందరూ బయట. ఇది జరుగుతుంది. నేను చెప్పుడు కాదు, లెక్కేసుకున్న మంత్రులలో చాలామంది ఉద్యమానికి వ్యతిరేకించిన వాళ్ళే ఈరోజు ఒక్కొక్కరుగా పార్టీ పెడుతుండ్రు, ఒక్కొక్కరు పార్టీని వదిలేస్తుండ్రు, ఉద్యమకారులందరూ దూరం అవుతుండ్రు. మరి దీనిపై ఆలోచించవలసిన అవసరం ఉంది. ప్రజలు ఎంపీటీసీలు అందరూ కూడా చాలా రాజకీయ చైతన్యవంతులు. కాబట్టి మీరందరూ కూడా బ్రహ్మాండంగా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా నాకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి, మీకు 2 చేతులు ఇచ్చి దండం పెడుతున్నానే. నాకు మొదటి ప్రాధాన్యత ఇస్తే కనుక ఓటేసి గెలిపిస్తే మీ గొంతుకగా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీ గొంతుకగా కౌన్సిల్లో మాట్లాడతా.
వీళ్ళెవరు కూడా మాట్లాడే వాళ్ళు కాదు. ఎందుకంటే 12 సంవత్సరాలకి ఒక మాట మాట్లాడలేదు. కాబట్టి నాకు కనుక గెలిపిస్తే బ్రహ్మాండంగా సమస్యలను, మీ డిమాండ్లను, మీ కోరికలను నెరవేరని పక్షంలో ఉద్యమం చేస్తా. కోరికలన్నీ కూడా సాధించి మీకు ఎంపీటీసీలకు గౌరవం కలిగే విధంగా, జెడ్పీటీసీలకు గౌరవం ఇచ్చే విధంగా, మన కౌన్సిలర్ కార్మికులకు గౌరవం వచ్చే విధంగా నేను చేస్తానని మీకు హామీ ఇస్తున్నా. దయచేసి నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపేయాలని కోరుతున్నాను. జయ తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.